గుంటూరు ప్రభుత్వాసుపత్రి పాత ఓపీ బ్లాక్ వద్ద 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా రేకుల షెడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ బుధవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్ష ఫలితాల కోసం రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల్ని గుర్తించి రేకుల షెడ్ల నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పాత విభాగంలో ఓపీ విభాగంలో ఉన్నాం. మనకైతే ఇదివరకు ఇక్కడ ఓపీ దగ్గర చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఒక రకమైన అడవి తలపిస్తూ ఉండేది. అడవిలో మహాప్రస్థాన వెహికల్స్ కూడా ఉండేవి. అలానే బయట నుంచి వచ్చిన పేషెంట్లు వాళ్ళ ఫోర్ వీలర్స్ కానీ, టూ వీలర్స్ కానీ మొత్తం ఇక్కడ డంప్ చేసి ఒక డంపింగ్ యార్డ్ని తలపిస్తున్న దాన్ని మనం మాడిఫై చేసి మనమైతే మాత్రం ఒక 18 లక్షలతో ఇక్కడ పాత ఓపీ కౌంటర్స్ ఒక 11 కట్టించాము. దానికి ఒక రేకుల షెడ్ వేసి ఒక నీడని, ఒక షెల్టర్ని ఏర్పాటు చేశాం. అదే క్రమంలో ఇక్కడ ఇంకా ఏం కావాలన్న దృష్టిలో ల్యాబొరేటరీకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కలెక్షన్ పాయింట్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ల్యాబొరేటరీ సర్వీస్ కూడా ఇక్కడ పెడితే బాగుందని మేము కానీ మా సిఎస్ఆర్ఎమ్మ గారు మా అందరూ కూడా మేము నిర్ణయించి ఇక్కడ ఈ రేకుల షెడ్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ 50 x 40 అడుగుల వైశాల్యంలో దాదాపు 900 చదరపు అడుగుల వైశాల్యంలో ఒక షెడ్ నిర్మిస్తానికి దాదాపు 10-12 లక్షల విలువైన షెడ్ నిర్మిస్తానికి మేము వాళ్ళ శంకుస్థాపన చేశాం. వాళ్ళ భూమి పూజ కూడా జరిగింది. ఒక దాదాపు 15 రోజుల్లో ఇది పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చి దీన్ని మన ప్రజాప్రతినిధుల చేత కూడా వాళ్ళ చేత ఓపెన్ చేయించేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో నీడ లేదు అనే ప్రాబ్లం లేకుండా ఇక్కడ నీడ మేము ఉన్నాము. ఇక్కడ నీడ కాదు, మీకు వైద్యం చేయడానికి కూడా మా వైద్యులు ఉన్నారు. ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా మీకోసం ప్రతి ఒక్క కౌంటర్లో ఉంటారని మేము తెలియజేస్తూ ఆ విధంగా ముందుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆ ప్లాన్కి సహకరించిన ఏపీఎంఈడిఎస్ సత్యం గారికి, శ్రీధర్ గారికి, అలానే రత్తయ్య గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.